అనకాపల్లి జిల్లా కసింకోట మండలం బయ్యవరంలో హిజ్రా దీపు హత్య సంచలనం రేపింది. ఈ కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ప్రియుడే ప్రియురాలిని హత్య చేసినట్లు తెలుస్తోంది. ఈ కేసులో నిందితుడు బన్నీకి శిక్ష పడాలని కోరుతూ విశాఖ ఆర్కే బీచ్ వద్ద ట్రాన్స్జెండర్లు క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. అయితే దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ఎంతో సాధనం చేస్తూ ఏకంగా ఎముడై కూర్చునే పరిస్థితి కనబడుతుంది. భూమి మీద లేకుంటే ఇజ్రాయెల్ అయితే అంతమర్చే పరిస్థితి కనబడుతుంది. ఇదే నేపథ్యంలో ఇజ్రాయెల్ అందరూ కూడా మాకు న్యాయం చేయాలి, దీపుకి వి వాంట్ జస్టిస్, దీపుకి న్యాయం చేయాలి, ఎవరైతే ప్రియుడిగా హత్య చేసిన వ్యక్తిని అయితే ఉరి తీయాలి అంటే కూడా విశాఖ ఆర్కే బీచ్ వైఎంసీ వద్ద అయితే క్యాండిల్ ర్యాలీ చేసే పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం మనం ఇక్కడ ఉన్నాం, మరి నుంచి తెలుసుకుందాం. చెప్పండి, ఈరోజు ఒక ఇజ్రాగా ఇంత ఒక దీపు అనే వ్యక్తిని ఇంత కిరాతకంగా కూడా అనకాపల్లి జిల్లాలో ప్రియుడు హతమార్చే పరిస్థితి కనబడుతుంది. సమాజం తలదించుకునే విధంగా కనబడుతుంది. నేను ఎట్లా చూడకూడదు? ఇజ్రాయల్ అనేసరికి ఫస్ట్ నుంచి ఏ అబ్బాయి తోడైనా కోరుకుంటారు. అమ్మ నాన్న తోడు లేదని చెప్పేసి ఒక అబ్బాయి తోడు కోరుకున్న పాపానికి ఈ రోజు నాడు ఒక హిజ్రాని కిరాతకంగా చంపిన దృశ్యం ఈ రోజైతే అనకాపల్లిలో మనందరం కూడా తలదించుకునే పని ఇది. ఎందుకంటే గుడ్డిగా నమ్మిన పాపానికి ఈ రోజు నాడు ఒక హిజ్రాని అర్ధాంతరంగా చంపేసి ఆమెకి ముక్కలుగా నరికి కుక్కల కేసని చెప్తున్నాడు. అలాంటి వాడికి నిజంగా తగిన శిక్ష పడాలి. మాకు ప్రభుత్వం ఇప్పుడు ఉండేటువంటి ప్రతి ఒక్కరు కూడా మాకు న్యాయం చేయండి. మీడియా వాళ్ళకి అందరికి కూడా మేము న్యాయమే కోరుకుంటున్నాము. ఇలాంటి పొజిషన్ ఇంకెవరికి రాకూడదు, ఇంకో దీపు కూడా కాకూడదని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం. మీడియా వాళ్ళందరికీ కూడా చేతులు జోడించి మేము అడుగుతున్నాము. ఈ పెళ్లి చేసుకుంటానని ఆమెకి ఒప్పించకుండా అర్ధాంతరంగా అతని పెళ్ళికి ఈ అమ్మాయి అడ్డొస్తుందని చెప్పేసి ఈ యొక్క పద్ధతిలో అతను చేశాడు. అది కూడా అతను దొంగ పరారయ్యే టైంలోని ఈ యొక్క ఆమె పార్ట్స్ అన్ని బయటకు వచ్చి నిజంగా దేవుడు ఉన్నందుకు ఇదే నిదర్శనం. ఆమె నిజంగా సత్యమైందే కాబట్టి బయటపడింది ఈ యొక్క హత్యని, లేకపోతే కనుమరుగైపోద్ది. ఇంతకుముందు ఇదే అనకాపల్లిలోని రైల్వే ట్రాక్ పైన కూడా సేమ్ ఇదే సిచ్యువేషన్, యాసిడ్ పోసిన సిచ్యువేషన్ కూడా ఉంది. అవన్నీ కూడా కనుమరుగైపోయి ఎవరు ఏ హిజ్రా కూడా వాళ్ళ కోసం పోరాడలేదు. అలానే చాలామంది హిజ్రాలకు బోల్డ్ జరిగినా సరే ఎవరు కూడా పట్టించుకోలేదు. కాకపోతే ఇప్పుడు దీపుకు జరిగేది చాలా అన్యాయం. అది ఎంత దారుణం అంటే 10 మంది హిజ్రాలు కూడా గుండ్లు పట్టుకొని ఏడుస్తున్నారు. రేపు పొద్దున మా బతుకులు ఏంటి అని బాధపడుతున్నారు ప్రతి ఒక్కరు. మీతోటి ఉన్న ఒక ఇజ్రాని ఇంత కిరాతకంగా చంపారు. రేపు పొద్దున మీరు బయటకు వెళ్తున్న సమయంలో సమాజంలో మీకు ఎటువంటి న్యాయం కావాలని కోరుతున్నారు? ఇది మొదటిసారి జరుగుంటే మేమందరం సైలెన్స్గా ఉండేదే. మేము అనకాపల్లిలో చాలా జరిగాయి. అవన్నీ మేము కేసులు పెట్టినా ఇలాంటి ఎన్నో ధర్నాలు చేసినా ఎవ్వరు ముందుకు రాలేదు. 1 రోజు 2 రోజులు 3 రోజులు ఇలా కేసుని తీసుకున్నారు. తర్వాత అవి ఏమైందో కూడా మాకు తెలియలేదు. ఇప్పుడు ఇంత దారుణంగా జరిగింది మేము తీసుకోలేకపోతున్నాం. ఎందుకంటే ఇప్పుడు మేమందరం వైజాగ్లో పుట్టాం, వైజాగ్లో పెరిగిన వాళ్ళం. ఇప్పుడు బయట ఊర్ల నుంచి కూడా వచ్చి ట్రాన్స్ కంపెనీలో కలిసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇంకెంతమందిని ఇలా చేస్తారు? ఇంక తర్వాత మా ఫ్యూచర్ ఏంటి, మా లైఫ్ ఏంటి? ఒక అమ్మాయికి జరిగింది ఎలాగో మాకు కూడా దిశ చట్టం అమలు చేసి మా ప్రాణాలకి ఒక అమ్మాయిలాగే మేము ఉంటాం. ఆ అబ్బాయికి ఇచ్చే సుఖం కూడా మేము ఇస్తాం. ఆ అబ్బాయికి దిశ చట్ట ప్రకారం, నిర్భయ చట్ట ప్రకారం శిక్ష పడాలి, ఉరి తీయాలి లేదా యావజ్జీవ కారాగార శిక్ష వేయాలి. ఈరోజు చాలా బాధాకరమైన సంఘటన అంటూ కూడా తెలుస్తుంది. అయితే స్వతంత్ర టీవీ తరపున అయితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అట్లాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఈ యొక్క విషయంపై అయితే చర్యలు తీసుకొని ఎవరైతే యొక్క వ్యక్తి ఉన్నాడో ప్రియుడు, ఆ ప్రియుడిపై అయితే మొత్తం రాష్ట్రంలో ఉన్నదే కాకుండా దేశంలో ఉన్న ఇజ్రాయెల్ అందరూ కూడా వి వాంట్ జస్టిస్, ఎవరైతే దీపాన్ని కిరాతకంగా చంపిన వ్యక్తిపై అయితే ఉరి తీయాలి, ఆ వ్యక్తికి ఎవరైనా సరే ఇజ్రాయెల్పై దాడి చేయడానికైనా భయపడాలి అంటూ కూడా వీళ్ళు ప్రధానమైన డిమాండ్ అయితే చేసే పరిస్థితి కనబడుతుంది. ఇది ప్రస్తుతం అయితే అప్డేట్. కెమెరామెన్ లక్ష్మణ్తో ప్రదీప్, విశాఖ నుంచి స్వతంత్ర.